ప్రభాస్కి అయితే మాత్రం చెప్తాను కదా, ప్రభాస్ కట్అవుట్ని ఎలా వాడుకోవాలో ప్రశాంత్ నీళ్ళు వాడుకున్నట్టు ఎవరు వాడుకోవట్లా. ప్రశాంత్ నీళ్ళు స్పెషల్ క్లాసే తీసుకోవాలి ఓమ్రాత్కి అయితే, కట్అవుట్ని ఇలా వాడుకోవాలరా అని. అండ్ సిమిలర్ స్టార్టింగ్ మనకి స్లోగా వెళ్తూ ఎప్పుడైతే ప్రభాస్ బరస్ట్ అవుతాడో అక్కడి నుంచి వేరే లెవెల్లో ఉంటుందన్న సినిమా అయితే మాత్రం. అండ్ ఇంటర్వెల్ అక్కడి నుంచి ఎట్లా అంటే మనకి గ్రాఫ్ పెరుగుతూనే ఉంటుంది, ఎక్కడా తగ్గదు మనకి. అండ్ ఇంటర్వెల్ అయితే సెకండ్ హాఫ్ అయితే మాత్రం మనకి కాన్సార్ వరల్డ్లోకి తీసుకెళ్ళిపోతాడు. మనకి ఫస్ట్ కేజీఎఫ్ వరల్డ్లోకి ఎలా అయితే ప్రశాంత్ నీళ్ళు తీసుకెళ్ళిపోయారో ఇందులో కాన్సార్ వరల్డ్లోకి తీసుకెళ్ళిపోతారు. ఆ విధంగా చాలా బాగుంది. అండ్ ప్రతి సీన్లో ప్రభాస్ కనిపించే ప్రతి సీన్ గూస్ బంప్స్ వస్తాయి. ప్రతి దాని కూడా డిస్క్రైబ్ చేస్తే స్పాయిలర్ అయిపోతుంది. స్పాయిలర్ అయి మీకు కూడా చెప్తా, ప్రతి సీన్ ప్రజెన్స్ చాలా బాగుంటుంది. మోస్ట్ వైలెంట్ మ్యాన్గా చూపించారు, ఎవరు చూపించలేకపోయారు మోస్ట్ వైలెంట్ మ్యాన్గా. రాజమౌళి కూడా వార్ సీన్స్లో వైలెంట్ మ్యాన్ చూపించారు, కామ్ మ్యాన్ చూపించారు, అంటే ఒక క్లాస్గా అంటే మాస్గా చూపించారు. కానీ ఇందులో మాత్రం మోస్ట్ వైలెంటే అన్న. ఇక్కడ కామ్నెస్ ఉండే ఫస్ట్ హాఫ్లో వాయిలెన్స్ కంట్రోల్ చేసుకోవడం కానీ, అండ్ సెకండ్ హాఫ్లో మనకి ఫుల్ వాయిలెన్స్తో ఉండగా చాలా బాగుంటుంది. అండ్ క్లైమాక్స్ ట్విస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అన్న. ఇప్పుడు సాటిస్ఫై అంటే చాలా సాటిస్ఫాక్షన్ అనిపించింది. ఎందుకంటే బాహుబలితో తర్వాత చూసుకుంటే సాహో కానీ, రాధేశ్యామ్ కానీ, ఆదిపురుష్ కానీ, ఈ మూడిట్లో ప్రభాస్కి ఎందుకనో ఏదో తక్కువ అయిపోతుంది. ఆ తక్కువ అనేది ఏదైతే అవుతుందో ప్రశాంత్ నీళ్ళు ఈసారి అలా అవ్వకూడదు అని చెప్పేసి గట్టిగా ప్లాన్ చేసుకుని రాశాడు అనిపించింది. ఫుల్లీ సాటిస్ఫైడ్ అయినా ప్రభాస్ లుక్స్కి అయితే. లేదన్నా నిజంగా నాకు సినిమా సరే చెప్తున్నా కదా అన్న, సినిమా అయితే చాలా బాగుంది. లాస్ట్ అయితే భయపడని చెప్పట్లేదు నేను. అండ్ ఇంకోటి నిజంగా నాకు సినిమా నచ్చకపోతే చెప్పకుండా వెళ్ళిపోయేటోండి. చెప్తున్నా బాగుందా, ఇంకా నేను రిస్క్ తీసుకోకుండా బాగుందని చెప్తున్నా. రికార్డ్ బ్రేక్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి, పక్కా ఉన్నాయి. ఎందుకంటే మనకి ఫ్లాప్ సినిమా అయినా సరే మనకి 80% రికవరీ వస్తుంది ప్రభాస్ సినిమాకి. సో ఇంత పాజిటివ్ కంటెంట్ వచ్చినప్పుడు 100% రికార్డ్స్ బ్రేక్ చేసే ఛాన్సెస్ వస్తాయి. బట్ 100% బ్రేక్ చేసి చెప్పాలి, ఛాన్సెస్ ఉన్నాయని చెప్తున్నా. అది పార్ట్ 2 అయితే దీనికన్నా మించి తీస్తానని అయితే ఎక్స్పెక్ట్ చేస్తాను నేను. అండ్ మూవీ కూడా ఏంటంటే అన్న, మనకి మూవీలో కూడా ఇంకా డిసప్పాయింట్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏంటంటే సడన్గా వింటుంటే మనకి కేజీఎఫ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఐడియా వచ్చేస్తుంది. సలార్ అయితే మామూలు లేదు, డైనోసార్ అయితే ఎంట్రీ ఇచ్చిండు, మామూలు ఎంట్రీ లేదు. అసలు గూస్ బంప్స్ వస్తాయి అసలు ప్రతి సీన్ మాత్రం. ఎలివేషన్స్ అయితే పీక్ ర్యాంప్లో ఉండే. నేనైతే ఇండియన్ బాక్స్ ఆఫీసు బద్దలు కొట్టాలైతే లేదు. కుర్రో అమ్మ పాలకు జగదా, అమ్మ పాలకు తల్లి అన్నా. మన ప్రభాస్ అన్న మొత్తం రికార్డులు బద్దలు కొడతాడు, దంగలు దంచి కొడతాడు, బాబాల్ రికార్డులు బద్దలు కొడతాడు. అన్నకి తిరుగులేదు, డైనోసార్కి అడ్డు లేదు, మామూలు లేదు. ఎలివేషన్స్ అయితే ర్యాంప్ అంటే మామూలు ర్యాంప్ లేదు. ఇంకోటి అసలుకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం ఎక్సలెంట్ ఉందని. అసలుకి సెకండ్ హాఫ్లో ఫైట్ ఉంటుంది, ఆ మామూలు ఉండదు. ఫస్ట్ హాఫ్లో కూడా అసలు ఆ ఎలివేషన్ సీన్స్ అయితే ఆ బాంబులు మొత్తం సెట్ చేసి వచ్చి ఫైట్ చేస్తాడు. అప్పుడు ఒక్కొక్కటి వెనక్కి పోతుంటారు చూడు, అవి మాత్రం ర్యాంపులు ఉండే. మామూలు సినిమా అయితే డైనోసార్ అన్నగా. సలార్ అన్న ఎవడెవో ట్రోల్ చేస్తుండే, ఇప్పుడు ఎవరు ట్రోల్ చేయలేడు. ఇంకా ట్రోల్ చేసినోడు వాడిని ఆపలేమో, ఎందుకంటే వేస్ట్ అయ్యాలని వదిలిపెట్టాల్సిందే తప్ప ఇంకా నేను మాటలే మాట్లాడుకోలేదు. సినిమాకి వెళ్ళి చూడాలి. సంక్రాంతి గింక్రాంతి మొత్తము అంటే క్రిస్మస్ మన జనవరి 1 మొత్తం అయితే సలార్ హావా అయితే నడుస్తుంది. సినిమా అయితే బాగుంది, మంచిగా అయితే ఎంజాయ్ చేస్తాను. అంటే నేను 2000 కోట్లు అబౌవ్ దాటుతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే బాబాల్ రికార్డ్స్, దంగల్ రికార్డ్స్ కూడా బ్రేక్ చేస్తాయి. ఎందుకంటే ఇప్పుడున్న హైప్ చూస్తే మాత్రం మామూలు హైప్ లేదు. ఎందుకంటే ఏంది అన్న, అసలు 1 గంట షో కూడా ఎక్కడ దక్కనియలేదు, 4 గంటల షో. ఏ షో అయినా బుక్. ఇంకోటి డబల్ రేట్లు ఉన్నా కానీ ఏమో తగ్గట్లేదు అంటే లెక్కేసుకో. ప్రభాస్ అన్న ఫ్యాన్స్ అట్లా ఉన్నారు, డయాడ్ ఫ్యాన్స్. ఎలివేషన్స్ అనే పీక్ ర్యాంపు, కేజీఎఫ్ కూడా పనికిరాదు అంత ఎలివేషన్స్. మొత్తం ఎలివేషన్స్ అయితే బీభత్సంగా ఉన్నాయి మాట. హీరోయిన్ క్యారెక్టర్ ఏంటంటే ఎక్కువ అంత ఏం లేదన్న. ఇంపాక్ట్ అయితే వాళ్ళ అమ్మ ఆస్తి ఏవో కల్పనకి వస్తుంది, ఇంకా అప్పుడు దొరికిపోతుంది. తర్వాత వాళ్ళ మదర్కి ఇంపార్టెన్స్, అమ్మ మాట వినడము, ఫ్రెండ్షిప్ అసలుకి ఫ్రెండ్ కోసం చేయడము. దీనిలో ఫస్ట్ పార్ట్లో మొత్తం ఏం చేస్తారంటే వాళ్ళ ఫ్రెండ్షిప్ గురించి చూపిస్తారు. సెకండ్ పార్ట్లో వాళ్ళు ఎందుకు విడిపోయినా ఏందనేదే ఉంది. ఇంకోటి ఏంటంటే లాస్ట్ క్లైమాక్స్లో ఏందనేది ఇంటి అనేది ఇచ్చినాడు, ఎందుకు వాళ్ళు బద్ద శత్రువు అయితే. అంటే సెకండ్ హాఫ్ అంటే ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ ఇంకా బాగుంది. అది పార్ట్ 2 వాళ్ళు అదే ఎందుకు బద్ద శత్రువులు అనేది మనకి ఇంటి ఇచ్చింది కదా, దాంట్లో ఎట్లా తీసుకోపోతారో ప్రశాంత్ నీల్ గారు అయితే మనం అయితే వేచి చూడాలి.
అదే అన్న మనం రివీల్ చేయకూడదు, అది ఉందో మనం థియేటర్లో పోయి వాళ్ళు చూడని. అదే రేటింగ్ 5కి 5 ఇస్తాను. బ్లాక్లో ఉన్నంత మాత్రాన డార్కే అనుకుంటున్నారు. డార్క్ వేరు, ఇది వేరు. ఇప్పుడు కేజీఎఫ్ తీసినారు, కబ్జా తీసినారు, అదే దాంతో పోలిక కాకుండా మనకేం నచ్చింది ఏందనేది అయితే పోయి చూస్తే బెటరు. అంతేగాని అదే నరేషన్ పోతే అదే అని అనుకుంటే మాత్రము వేరు. ఇంకా అదే నా మైండ్ సెట్ అక్కడ నుంచి తీసేయండి. ఎందుకంటే డైలీ నువ్వేం చేస్తావు, అన్నం తింటావు, అంతలోనే రొటీన్ అంటావా? కాదు కదా. ఒక్కొక్కసారి కొద్ది ఒక కూర అది ఇట్లా వేసుకుంటావు, ఆ అన్నమే అని అదే ఒక్కోసారి ఓ రకంగా ఉంటుంది. అంతేగాని అదే అని అనుకోద్దు. కంపేర్ చేయకుండా పోయి అయితే సినిమా చూడు అంతే. అందరికీ ఫుల్ మిస్. క్లైమాక్స్ ర్యాంప్ అన్న బ్లడ్ షాట్ ఉంటుంది సూపర్. అసలు ఆ బ్లడ్ షాట్ చూస్తేనే సినిమాకి వెళ్ళిపోవాలనిపిస్తుంది. 5కి అయితే 4 ఇవ్వచ్చు అన్న. లేదు, కేజీఎఫ్కి లింక్ లేదు. బట్ ద యాక్టింగ్ వాజ్ సూపర్. ప్రభాస్ అన్న కంప్లీట్ యాక్టింగ్. సాటిస్ఫైడ్. మొత్తం పార్ట్ 1 అంతా ఇంట్రడక్షన్, పార్ట్ 2 మాత్రం గట్టిగా ప్లాన్ చేసుకున్నాడు ప్రశాంత్ నీల్. కేజీఎఫ్ 1, కేజీఎఫ్ 2 లాగా. యా బ్రో ఇప్పుడే బ్రో నైట్ నుంచి నిద్రలేదనా, టికెట్లు దొరక అల్లాడిపోయినాము. 2000 పెట్టి టికెట్ కొన్నానా, వర్తబుల్ అంటే వర్తబుల్. 2000కి 10,000 వర్తబుల్ అయినట్టు అయిందనా. అసలు ప్రభాస్ అన్నని ఇన్ని రోజులు ఎలా చూడాలి ఒక బాహుబలి తర్వాత అనుకున్నామో ఈ సినిమాలో చూపించాడనా. ఒకటే చెప్తా ఉన్నానా, సలార్ దెబ్బకి ఎవడైనా సరే సలాం కొట్టాల్సిందే. సలార్లో ఉండే ప్రభాస్ కట్అవుట్కి ఆల్ రికార్డ్స్ ఆల్ అవుట్. ఒకటే చెప్తా ఉన్నాను, తెలుగు ఫిలిం ఇండస్ట్రీ కొత్తగా ఊపిరి పీల్చుకుంటది ఈ సినిమాతోటి. ఒకటే చెప్తా ఉన్నాను, సలార్ తోటి చరిత్రకి చెదలు పట్టించాడు, హిస్టరీకి ఈటెక్కించాడు అన్నమాట మన ప్రభాస్ అన్న. సినిమా అయితే మామూలుగా లేదు బ్రో. ఫస్ట్ హాఫ్ రకంగా ఉంటుంది, సెకండ్ హాఫ్ దిగుతాడు మెకానిక్. చెప్తా ఉన్నాను, ఈ మెకానిజం పక్కన పెట్టేసి హీరోయిజంలోకి దిగుతాడు, కాన్సర్ బార్డర్లోకి వెళ్తాడు అనమాట. వెళ్ళకుంటుందన్న ఆ నరుకుడు ఒక పొట్టెల సీన్ ఉంది కాటేరమ్మ ముందు ఫైట్, దానికి అవుతుంది అసలు. కానీ కేజీఎఫ్ సరిపోదన్నా, కేజీఎఫ్ ఒక 10% కూడా నిలవదన్న సలార్ ముందు. అలా ఉందన్న శృతి హాసన్ పర్ఫార్మెన్స్ కానీ పిక్స్ అనే చెప్పొద్దు. మన జగపతి బాబు, పృథ్వీరాజు వీళ్ళందరూ అసలుకి హై లెవెల్లో తీసుకెళ్లాడు బ్రో. ప్రశాంత్ నీల్ అన్న థ్యాంక్స్ అన్న. మా ప్రభాస్ అని 3 సినిమాలు సరిగా కాలేదు, కానీ ఈ సినిమాతో ఇచ్చావన్నా నువ్వు. 3 సినిమాలు ఇట్టు కొట్టినంత రేంజ్ ఇచ్చావన్నా నువ్వు. అసలుకి ప్రభాస్ అన్న ఒకటే చెప్తా ఉన్నానా, రెబల్ స్టార్ ఫ్యాన్స్ కి రెడ్ బుల్ తాగించాడు. ప్రభాస్ అంటేనే ఒక ప్రపంచం, ప్రభాస్ ఫ్యాన్స్ అంటేనే ఒక ప్రకంపనం అన్నమాట. ప్రభాస్ అన్న క్లైమాక్స్ ఫైట్ ఉంటుందన్న, భూకంపం, సునామీ, తుఫాను 3 ఒక్కసారి వేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుందన్న. అరాచకమైన ఉక్రోషంతో, ఓచకోత, ఆవేశంతో అణిచివేత. ప్రభాస్ అన్న నువ్వు ఇండియాకి మగాడివి నువ్వే. ఒకటే చెప్తా ఉన్నాను, కొడితే కుంభస్థలాన్ని బద్దలు కొట్టాలి. మన తెలుగు ఇండియా ఫిలిం ఇండస్ట్రీ 100 సంవత్సరాల చరిత్రనే ప్రభాసే కొట్టాడు, ఢీ కొట్టాడు. జై ప్రభాస్ అన్న. ప్రభాస్ అన్న ఫ్యాన్స్ కాళ్ళు ఎగరేసుకోండి. ప్రభాస్ అంటే ఒక ప్రపంచం, ప్రభాస్ ఫ్యాన్స్ అంటే ఒక ప్రకంపనం. ర్యాంప్ ఆడిచి పండు కన్నా. జై ప్రభాస్ అన్న. థ్యాంక్ యూ. ఏం లేవనా నెగిటివ్ ట్రోల్ చేసే వాళ్ళు కోట చేస్తున్నాను, బాలీవుడ్ వాళ్ళు చేస్తున్నాను. బాలీవుడ్ బివేర్ ఆఫ్ ప్రభాస్, బివేర్ ఆఫ్ సలార్. ఊపిరి పీల్చుకోండి. మాగాడు దిగాడు, దున్నుతున్నాడు, కావాలని డంకీ వేశారు. మీ డంకీలు గింకీలు అన్ని ఎగిరిపోయినాయి. ఇండియాకి షేక్ చేసే మగాడు వచ్చారా మా తెలుగోడు. స్టార్టింగ్ లో ఉంటది గొడ్డు కారం పెట్టండి వాడికి ఏంద్రా వైలేషన్ అంటారు, అదే విధంగా ఉంటది. కలెక్షన్స్ అయితే కలకల్లాడిపోతాయి బ్రో. ఇండియాకి మగాడు ఒక్క ప్రభాస్ అనే గుర్తు పెట్టుకోర్రా. ట్రోలింగ్ చేసేవాడికి టంగు పడిపోయేలా చేశాడు ఈ సినిమాతోటి. ఆ రేంజ్ చూపించాడు ప్రభాస్ అన్న. థ్యాంక్ యూ.